భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ. ఈ నక్షత్రంలో పుట్టిన దానికి ఒకే ఒక కారణం, టు లివ్ ఏ లగ్జూరియస్ లైఫ్. కాబట్టి మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి సంతోషం, మీరు జీవితంలో వేసే ప్రతి అడుగు ఒక లగ్జరీ లైఫ్ కోసం, ఒక లగ్జరీ మీల్ కోసం, ఒక లగ్జరీ ఇల్లు కోసం, అంతెందుకు ఒక లగ్జరీ బ్రాండ్ కోసం చేసేదే ఉంటుంది. కానీ ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి లగ్జరీ ఎప్పుడు డబ్బులో వెతుకుతారు, ఆనందం ఎప్పుడు బ్రాండ్స్ లో వెతుకుతారు. దానివల్ల వీళ్ళు ఎప్పుడు వీళ్ళ స్తోమతకి మించి ఖర్చు పెట్టి, వీళ్ళ స్తోమతకి మించి ఆనందాల వెంట పరుగులు పెట్టి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారు. అండ్ టు టెల్ యూ, ఈ నక్షత్రంలో పుట్టారు అంటే యు ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ డిప్లొమాట్స్. అంటే మీకు ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏది మాట్లాడాలి అనేది ఒక క్షుణ్ణమైన అవగాహన, ఆలోచన ఉంది. అండ్ న్యాచురల్లీ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీళ్ళు మాట్లాడే మాట 10 మందిని ఆకర్షిస్తుంది. దీంతో పాటు ఇంకో సమస్య కూడా ఉంది. అదే వీళ్ళకి ప్రేమ మీద ఉన్న చాలా హై ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే వీళ్ళకి ప్రేమ మీద ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉందో, ఏ పార్ట్నర్ని అయితే ప్రేమిస్తారో, ఏ పార్ట్నర్ని అయితే పెళ్లి చేసుకుంటారో, ఆ పార్ట్నర్ నుంచి వీళ్ళు కోరుకున్నది ఏదో దక్కట్లేదు అన్న అసంతృప్తి, ఏదో ఒక వెలతి వీళ్ళని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. బికాస్ దే హ్యావ్ వెరీ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఇన్ వాట్ ఎవర్ దే చూస్. ఈ నక్షత్రాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేది శుక్రుడు, వీనస్. వీనస్ అంటే ఆర్టిస్టిక్ నేచర్, డిప్లొమసీ. వీనస్ అంటే లవ్, లస్ట్. కానీ వీళ్ళ లస్ట్ అనేది బ్రాండ్స్ మీద ఉండకూడదు. ఎప్పుడైతే వీళ్ళ ఆనందాన్ని డబ్బులో, లగ్జరీలో, బ్రాండ్స్ లో వెతుక్కుంటారో అక్కడ వీళ్ళు పదే పదే బోల్తా పడుతూ ఉంటారు. అసలైన లగ్జరీ వెతకాల్సింది ఒక హ్యాపీనెస్ ఉన్న రిలేషన్షిప్ లో. మీ కార్మిక్ ప్యాటర్న్ మీరు ఎప్పుడు బ్రేక్ చేయగలరు అంటే, మీరు ఉన్న దాంట్లో సంతోషం వెతికినప్పుడు. ఒక్కసారి మీ జేబులో ఉన్న డబ్బుతో, మీ లైఫ్ లో ఉన్న దాంట్లో సంతోషం వెతికి దాంతో ఒక నెల సంతృప్తిగా బతికి చూడండి. మీరు సంపాదించేది రెట్టింపు అవుతుంది. మీరు దేంట్లో అయితే ఆనందం వెతుకుతున్నారో అది మళ్ళీ మళ్ళీ మీ లైఫ్ మీకు ఇస్తూ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ born in this nakshatras, comment, I love my life.